ఒక్కొక్క అంశం కూడా ఎప్పుడైనా సరే నువ్వు ఎక్కడ తొక్కాలనుకుంటావో అక్కడ ఎదుగుదల ఉంటుంది. భారతదేశాన్ని నాశనం చేయాలి తొక్కాలనుకున్న బ్రిటన్ తను మన వెనక పడింది, మనకంటే వెనక్కి వెళ్ళిపోయింది. అట్లాగే ఉంటాయి ఎప్పుడైనా సరే. భారతదేశాన్ని దెబ్బతీయాలనుకున్న శక్తులు దెబ్బతిన్నాయి, కానీ భారత్ అయితే స్థిరంగా నిలబడింది. దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక చింతన ఒక్కటే కాదు, మానసిక బలం, మనోస్థైర్యం అన్నటువంటి. ఏదైతే భారతీయ విద్యార్థులకి అమెరికా చెక్ పెడితే, బ్రిటన్ ఇబ్బంది పెడితే, కెనడా విసిగిస్తే, ఇప్పుడు కొత్త దేశాలు పిలుస్తున్నాయి. అందులో ఆస్ట్రేలియా కూడా పిలుస్తోంది ఇండియన్ స్టూడెంట్స్ని వచ్చి తమ దేశంలో చదువుకుని అక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా పొందొచ్చు అన్నటువంటిది చెప్పుకొస్తోంది. అదే సందర్భంలో ఇండియన్ స్టూడెంట్స్కి ఆస్ట్రేలియా చాలా ప్రశాంతంగా కూడా కనిపిస్తోంది. అలాగే మరికొన్ని దేశాలు కూడా భారతీయ విద్యార్థులు, ఎందుకంటే భారతీయ విద్యార్థులతో ఒక బెనిఫిట్ ఏంటంటే డబ్బులు తీసుకుని వచ్చి ఆ దేశంలో ఖర్చు పెడతారు, తద్వారా వాళ్ళకి బెనిఫిట్. ప్లస్ చీఫ్ లేబర్గా దొరుకుతారు వాళ్ళు, అది బెనిఫిట్. ప్లస్ మైండ్ సైకలాజికల్గా ఇంప్రూవ్డ్ పర్సన్స్, త్వరగా మౌల్డ్ చేసుకోవచ్చు వీళ్ళని ఉద్యోగులుగా. 3 రకాలైన బెనిఫిట్స్ ఉండేటప్పటికి మన వాళ్ళకి ఆప్షన్స్, ఆపర్చునిటీస్ ఎక్కువ అవుతున్నాయి.